గుంటూరు జిల్లా నల్లపాడులో అఖిల భారత మాలల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మాలల మహాగర్జన జరిగింది. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఈ మహాగర్జనను నిర్వహించారు. ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు నేతలు. ఎస్సీ ఎంపీలు మనం ఎస్సీ ఎంప్లాయీస్ మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ లో 5.5 లక్షలు ఉన్నారు. అదే ఇండియాలో చూసుకున్నట్లయితే 43.64 లక్షలు ఉన్నారు. ఇది 25% కన్నా తక్కువ. ఎంప్లాయ్మెంట్ లో 25% కంటే తక్కువ మనం ఉన్నాం. మనం ఈ రిజర్వేషన్ లో మనం కొట్లాడుకున్న శాతం ఎంతో తెలుసా? సుప్రీం దేశంలో 2.71 గురించి ఈ వర్గీకరణ మనకు కావాలా? లేకపోతే రాష్ట్రంలో 68 లక్షల ఉద్యోగాలే మరి ఈ రోజున అవుతా ఉన్నాయి. దాని గురించి కావాలా? దీని గురించా? అందుకనే మాదిగ సోదరులారా, నిజాలు తెలుసుకోండి. ఈ చెప్తున్న లెక్కలన్నీ నా లెక్కలు కాదు, ఇది ప్రభుత్వ లెక్కలు. ఈ వర్గీకరణని వెనక్కి తీసుకోండి. కుట్రదారులందరికీ ఈ సభ విజ్ఞప్తి చేస్తోంది. పివి రావు గారి స్లోగన్ ఒకటి ఉంది. అన్నయ్య పివి రావు గారి నినాదం ఒకటి ఉంది. అదేంటంటే మాలల పంతం చంద్రబాబు అంతమని. చంద్రబాబు నాయుడు అంటే ఈ రాష్ట్రానికి ఈ దేశానికి పట్టినటువంటి ఒక జబ్బు. ఆ జబ్బు తగ్గాలి, ఆ ఆలోచన విధానం మారాలి, ఆ రాజకీయ ఉద్యమం ఆగాలి. ఇది చంద్రబాబు నాయుడు మాలల పంతం చంద్రబాబు నాయుడు అంతమని దానికి అర్థం. మాల మాదిగ ఓట్లని మాలల్ని మరి ముఖ్యంగా 82 లక్షల మందిగా ఉన్న మాలల్ని మనల్ని ఓటు బ్యాంక్ గా చూసే చంద్రబాబు నాయుడికి ఇదే చివరి ఎన్నిక కావాలి అని నేనైతే పిలుపునిస్తున్నా. నేను ఈ వేదిక నుంచి ప్రకటిస్తున్నా, ఈ వేదిక నుంచి నేను ప్రకటిస్తున్నా, మన మొదటి శత్రువు చంద్రబాబు నాయుడు. మన మొదటి శత్రువు చంద్రబాబు నాయుడు. 2024లో వర్గీకరణ చేస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు కూడా ఓటేసి 164 సీట్లతో రాజ్యాధికారంలోకి తీసుకొచ్చాం. 2027 కని 2028 కని జమిలి ఎన్నికలు రాబోతున్నాయి. చంద్రబాబు నాయుడు పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని కట్టి బంగాళాఖాతంలో పడేసే బాధ్యత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలని ఈ దేశంలో పాతి పెడుతున్న నరేంద్ర మోడీ గారు, ఆయనతో స్నేహం చేసిన మన బాబు గారికి కూడా తెలుసు. 2004లో చేసిండు రాజ్యాంగానికి వ్యతిరేకంగా. ఏమైంది? 2006లోనే పోతివిరా రామన్న. ఓ నా మాదిగా సహోదరులారా, ఈ సభ నుంచి ఒక మంచి మాట చెప్పదలుచుకున్నా మీకు. మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మార్గంలో నడవండి. మీరు అన్ని రకాల సౌలభ్యాలు పొందుతారు. మిమ్మల్ని నమ్మిస్తున్న నాయకుడు ఎవరిని నమ్మిండంటే యావత్తు 120 కోట్ల జనాభాని మోసం చేసిన ఒక్క